బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుక ప్రమాదం ఉంది. ఓర్ని ఇదెక్కడి ఇచ్చేంతరం ముచ్చట. పరిశాన్ నెత్తేంత ఆల్రెడీ బనకచర్ల ప్రాజెక్టు కట్టుడు అయిపోయిందట. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలే అన్నట్టే ఉన్నది కదా. కట్టొద్దని ఒకలు, కడతామని ఇంకొకరు అంటుంటే ఇప్పటికే కట్టిండ్రు అనుడు రెండు తెలుగు రాష్ట్రాల జనాన్ని అతలాకుతలం చేస్తున్నది ముచ్చట. కొందరైతే బనకచర్ల ప్రాజెక్టు ఎక్కడ కట్టిండ్రు అని కెమెరాలు పట్టుకొని పోయి టార్చ్ లైట్ వేసి మరీ ఎతుకుతున్నారట. మరి ఎప్పుడు కనిపిస్తుందో బనకచర్ల ఏమో గాని ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ హరీష్ రావు ఓకే చెప్తే కట్టినరట. అంటే ఇప్పుడు బనకచర్లకు గోదావరి నీళ్లు పోతున్నాయి అన్నట్టే కదా. అబ్బర కొడుక, ఎంత పెద్ద మోసం జరుగుతున్నది ఎవరో తెలియకుండా. ఈ ముచ్చట తెలియక ఆంధ్రోళ్ళు బనకచర్ల మళ్ళా కడతామంటున్నారా ఏంది? లేకుంటే మళ్ళా ఇంకో బనకచర్ల కడతామంటున్నారా? ఈ ముచ్చట తెలియక తెలంగాణ వాళ్ళు ఆపుతామంటున్నారా ఏంది? అర్జెంటుగా ఈ ముచ్చట అటు ఆంధ్రోలకు ఇటు తెలంగాణలకు చెప్పాలి, లేకుంటే లొల్లి పెద్దగా తట్టే ఉన్నది. ఇంకేమో అంటున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇనూరి రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందనే మాట చెప్తా ఉన్నాం. అది మాట అంటే కట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు గూలగొట్టాలి. తెలంగాణ హక్కులను కాలరాసే బనకచర్ల కాలువను ఖతం చేయాలి. అప్పుడు గాని మన నీళ్ల వాటా మనకు దక్కది. ఆ పని మన సీఎం రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ లీడర్లు చేస్తారు. హైదరాబాద్ లో పేదల గుడిసెలు గూలగొట్టే బుల్డోజర్లను ఆ బనకచర్ల ప్రాజెక్టు తనకు తీసుకుపోయి తవి పారేయాలి. మరి లేకుంటేంది, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు మాట్లాడితే ఏందన్నట్టు? బనకచర్లకు పర్మిషనే లేదు గాని కట్టిండ్రు అనుడు ఎంత తెలియదక్కతనం. రాష్ట్రాన్ని ఏలే పార్టీ లీడర్లు ఇట్టనైనా మాట్లాడేది? ఇంతటి జ్ఞానవంతులు మనల్ని ఏలుతున్నందుకు గర్వపడుడు తప్ప మనం చేసేది ఏమి లేదు. అంతేనా కాదా?